హలో అండి, వెల్కమ్ టు బ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గోంగూర పచ్చడి. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక 3 కట్టల వరకు గోంగూర ఆకును తీసుకుంటున్నాను. దీన్ని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక గుప్పెడు పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు పల్లీలు కాకపోతే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పల్లీలను ఇక్కడ లైట్గా ఫ్రై చేసుకుంటున్నా. సో ఇవైతే మంచిగా వేగిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం క్లీన్గా వాష్ చేసుకున్న గోంగూర ఆకును ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి మంచిగా. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. ఇలా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఇదైతే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ ఒక 15 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇవి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలు, జీలకర్ర, మెంతులు, కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఫస్ట్ పౌడర్ చేసుకున్నా. నెక్స్ట్ గోంగూర ఆకును అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ పట్టుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చూడాలి. నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది, అందుకే ఇక్కడ నేను కారపొడిని అయితే యాడ్ చేస్తున్నా. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 6-7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఆకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్స్ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఆకు పచ్చడి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.